ఏపీలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్రం సాయంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. నేడు 6 కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్ గడువు వచ్చే ఏడాది జూన్ తో ముగియనుంది. దానిని పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను చంద్రబాబు కోరే అవకాశం ఉంది. పోలవరం 2వ దశ పనులకు ఆమోదంపై చర్చించనున్నారు. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ప్రకారం అంచనా వ్యయంతో సహా భూసేకరణ, సహాయ పునరావాసానికి నిధులు కేటాయింపు, పోలవరం ప్రాజెక్టు కోసం అదనంగా కాలువల తవ్వకాలు, ఇతర పనుల కోసం వ్యయం చేసిన 1700 కోట్ల విడుదలపై సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఏపీలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం సాయంపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది చంద్రబాబుది? సుధా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ రోజు ఒక్కరోజే ఏకంగా 6 కేంద్ర మంత్రులతోటి సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర మంత్రులతోటి సమావేశం అవుతారు. కేంద్ర మంత్రుల సమావేశంలో ఎక్కువగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో ఏదైతే జలవనరుల శాఖకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయం పైన కేంద్ర మంత్రులతోటి చర్చించేందుకు సీఎం ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈ పర్యటనలో ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే రోడ్డు రవాణా శాఖ మంత్రి, అలాగే జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో పాటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అలాగే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సోనోవాల్ తో ముఖ్యమంత్రి ఈ రోజు భేటీ అవుతారు. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టుల్లో అమలు చేసిన పథకాల పైన ఈ చర్చ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తోంది. మరొక వైపు పోలవరంకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంతో ఇంపార్టెంట్ గా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి విషయం పైన కూడా కేంద్ర మంత్రులతోటి చర్చిస్తారు. ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి ఎంపీలంతా కూడా ఆయనకి స్వాగతం పలికారు. ఈ చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కొత్త ప్రాజెక్టులను చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ రోజు అనుమతుల విషయంలో కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. పోలవరం నల్లమల సాగర్ అనుమతుల విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతోటి చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే దానికి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డిపిఆర్, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతుల పైన కూడా చర్చ జరుపుతారు. దీనికి సంబంధించి అంటే రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్లో ఎక్కువగా ఉండబోతుంది. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి విషయంలో కొత్త ప్రాజెక్టులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి దానికోసమే ఈ రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతోటి భేటీ అవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. సుధా. రైట్ కాంతి.